స్తోత్రం మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం శ్రద్ధగా కాసేపు విందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను గ్రంథంలో యోహాను పత్రికలో ఇట్లా రాయబడి ఉంది. 9వ అధ్యాయంలో ఓ గుడ్వాడి చరిత్ర రాయబడి ఉంది. ఈ గుడ్వాడి చరిత్ర రాయబడి ఉందన్నమాట. యేసు ప్రభు ఆ దారి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు ఈ పక్కన ఉన్న వాళ్ళు అంటారు, ప్రభువా ఇతన గుడ్డివాడిగా పుడతాకి ఇతను పాపం చేశాడా, ఇతను కన్నవాళ్ళు పాపం చేశారా అని అడుగుతున్నారు. అడుగుతుంటే యేసు ప్రభు ఏమనుకుంటున్నాడు మనసులో, ఏంటి గుడ్డివాడిని నేను గుడ్డివాడికి చూపిస్తాను, కుంటివాళ్ళని నడిపిస్తాను, కుష్ఠరోగిని బాగు చేస్తాను, ఎన్నో అద్భుతాలు జరిగిస్తానని తెలుసు. వీళ్ళకి అనేక సార్లు వచ్చాను నేను ఇటు తెలుసు. కానీ వీళ్ళు బాగు చేయమని అడుగుతలేదేంటి, ఈ పాపాల లిస్టు అడుగుతున్నారేంటి వీళ్ళు. వీడు పాపం చేశాడా, వీడి కన్నవాళ్ళు పాపం చేశారా అని ఈ పాపాల లిస్టు అడుగుతున్నారేంటి అని ఆ మనసులో ఆలోచించుకుంటున్నాడు అనమాట యేసు ప్రభు. ఆలోచించుకుంటుంటే ఈ శిష్యులు అడుగుతున్నారు. శిష్యులు అడుగుతుంటే వీడు పాపం చేశాడా, వీడి కన్నవాళ్ళు పాపం చేశారా ప్రభువా అంటే, వీడు పాపం చేయలేదు, వీడి కన్నవాళ్ళు పాపం చేయలేదు, ఇతని నిమిత్తం దేవుని నామం గణపరచబడాలి అని ఇతను గుడ్డివాడిగా పుట్టాడనమాట అని చెప్పాడు. చెబితేను అప్పుడు అతనికి బాగమంటే అతని దగ్గర వచ్చి నేను నేల మీద తుప్పు అని ఉమ్మూసాడు అనమాట. ఉమ్మూసి నేల మీద ఉమ్మూసి ఆ ఉమ్ముని బురదగా చేసి ఆ బురద తీసి కళ్ళకి రాసాడు అనమాట. కళ్ళకి రాసి నువ్వు తిన్నగా వెళ్ళి సియోను అని కోనేటిలో కడుక్కో, నువ్వు నీకు చూపు వస్తాయి అని చెప్పాడు అనమాట. చెబితే అతను వెళ్ళాడు కడుక్కుంటాడు. వెళ్ళి మెల్లిగా వెళ్ళి ఆ కోనేటిలో దిగి కడుక్కున్నాడు. కడుక్కుంటే ఒక్కసారిగా ఆకాశం అంతా లోకం ఇవన్నీ కనపడేటప్పటికి ఇతను కళ్ళు పండుగ అయిపోయింది అనమాట. కళ్ళు పండుగ అయిపోయి ఆహా నేను చూడుతున్నాను, ఆకాశం చూస్తున్నాను, భూమిని అన్నీ చూస్తున్నాను, ప్రకృతిని అన్నీ చూస్తున్నాను అని ఆనందపడిపోతున్నాడు. ఆనందపడిపోయి ఈలోగా మళ్ళీ ఆలోచన వచ్చింది ఇతనికి, ఏంటి వీటిని అన్ని చూసి నేను ఆనందపడుతామంటే నాకు చూపిస్తుంది ఎవరో, నన్ను బురద రాసి బురద కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమని నాకు చెప్పింది ఎవరో, నాకు చూపించింది ఎవరో, ఆన్లైన్ చూడగలదా, అప్పుడు ఆన్లైన్ చూస్తే అప్పుడు అది నాకు దీవెన, అంతేగాని వీటిని అన్నింటిని చూస్తే నాకేం వస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగాడు అన్నమాట. వెళ్తాకి వెనక్కి తిరిగేటప్పటికి వచ్చేసారు. వీళ్ళు ఎక్కడున్నారో మరి, ఊళ్ళో పెద్దలు, ఊళ్ళో జనం వీళ్ళందరూ వచ్చేసారు. గుమ్ముకొడి రాగబందులు వచ్చినట్టు వచ్చేసారు అన్నమాట. వచ్చేసి ఎరా ఈ చూపు వచ్చిందా, ఈ చూపు వచ్చిందేరా అంటే వచ్చేసారు. వీడేమంటే నాకు చూపు వచ్చింది అయ్యా, నేను చూపు నువ్వు పొందుకున్నానంటాడు ఇతన. వాళ్ళు అంటారు ఈ చూపు వచ్చిందా, నిజంగా వచ్చిందా చూపు అంటారు. అబద్ధం కాస్తా చూపు, నిజంగా రాకుండా అబద్ధానికి వస్తుందా? వాళ్ళు అడుగుతూ చూడు నిజంగా చూపు వచ్చింది అంటావు నీకు అంటే, నేను చూపు వచ్చిందిరా బాబు, నేను చూస్తున్నాను, అంతకంటే మీ మాటలు అయినవన్నీ, మీ స్వరాలు అయినవన్నీ ఇప్పుడు మిమ్మల్ని కాడా చూస్తున్నాను, నేను చూస్తున్నాను, నాకు చూపు వచ్చింది బాబు, నా కళ్ళు బాగు చేసిన ఆయన్ని నేను చూడాలి, వెళ్ళమని నన్ను పోనవునంటే పోనెత్తల్లా. అగే నీకు చూపు వచ్చిందా, చూపు వచ్చింది, ఎట వచ్చింది అగు, ఎప్పుడు మేము ఎరగమే చూపు అర్థమేంటి, పుట్టుగుడ్డు వాడికి చూపు ఎట్ట వస్తుందా, ఆయన ఎలా వచ్చారంట, బురద రాశాడంట, ఇతనికి చూపు వచ్చిందంట, చూపు వచ్చిందని అంటున్నాడు. చూపెట్ట వస్తుంది పుట్టుగుడ్డు వాడికి, మేము ఎన్నడూ వినలేదే మాట, ఎట్లాంటి మాటలు అని అంటున్నారు అనమాట.
అంటే బాబు నాకు చూపు వచ్చింది అయ్యా నేను చూస్తాను అని అంటే ఒక్కొక్కరు వచ్చి దగ్గరికి వచ్చి చూసి అడుగుతున్నారు అనమాట. ఎరా నీకు చూపు వచ్చింది ఏంగా అంటున్నారన్నమాట. ఒకడు వచ్చి అంటాడా నీకు చూపు ఎట్లా వచ్చింది చెప్పు అంటాడు ఒకడు. అతను నేను చూడలేదు, నేను చూద్దాం అనుకునేది అప్పటికి మీరు వచ్చేసారు అని అంటే ఇంకొకడు వచ్చాను అంటాడు. అయ్ ఈ గుడ్డివాడు నాకు తెలుసు, ఈ గుడ్డివాడు కన్న తల్లిదండ్రి నాకు తెలుసు. వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అడుగుతాను. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉంటారు, తీసుకొస్తాను నేను. వాళ్ళని అడుగుతాను, వాళ్ళు చెబుతారు నీ కొడుకో కాదో ఈ గుడ్డు చూపు ఎలా వచ్చిందో చెబుతారు అని అంటాడు. అతను పెద్ద మనుషులు ఎక్కువ కదా, ఒక్కొక్క పెద్ద మనిషి వచ్చేసి దగ్గర వచ్చి చూసి ఈ చూపు వచ్చింది అంటారా, నిజంగా చూపు వచ్చిందా నీకు అంటారన్నమాట. ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళకే ఎంతసేపు ఈ ప్రశ్నలు అడుగుతామే కానీ వేరే ఇది ఉండదేక. చూపు వచ్చింది, గుడ్డోడికి చూపు వచ్చింది, చూస్తున్నాడు లేకపోయి ఎంత ఎట్టొకటి మంచి కార్యం జరిగింది అనుకుంటున్నా. అనుకోకుండా నీకు చూపు వచ్చిందా, ఎవరురా నీకు చూపించిందా, పుట్టు వాడికి చూపు అత్తమేంటి, నేను ఎప్పుడు వినలేదు ఈ మాటలో అని అంటారు. చూపు వచ్చినందుకు మరి చూపు ఎందుకు వచ్చిందని బాధపడుతున్నారో, మరి అసలు ఎందుకు బాధపడుతున్నారో తెలుసు వాళ్ళు. అట్లా అంటే ఇదేమో నాకు చూపు వచ్చింది బాబుగా అంటాడు ఇటు. అప్పుడు ఆ పెద్ద మనిషి వెళ్ళి అంటాడు, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మని తీసుకొచ్చారన్నమాట. అమ్మని తీసుకొచ్చి రచ్చపాటు కాడుగా నించోబెట్టారు. నించోబెట్టేటప్పటికి అమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది అన్నమాట. ఈ కుర్రోడికి చూపు వచ్చిందా, ఈ కుర్రోడిని కొడుకేనా చెప్పు అంటున్నారు. అంటే అలా ఆశ్చర్యంగా చూసి ఏంటి ఇంతమంది చూపు ఉందే, ఇంతమంది చూస్తున్నారా, ఇంతమందికి చూపు నా కొడుకు కాదో తెలుస్తలేదా, గుడ్డు వాళ్ళకి చూపు వచ్చిందో లేదో వాళ్ళకి తెలుస్తలేదా అని చూపు వచ్చిందంటావా అని నన్ను అడుగుతానేంటి అని చెప్పేసి అనుకుంటాం, మనసులో అనుకుంటాం అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా అనుకుంటుంది. ఈ అమ్మ ఈ నీ గుడ్డివాడిగా పుట్టిన కొడుకు ఇతనేనా అని అడిగారు. నాకు గుడ్డివాడిగా పుట్టిన కొడుకు ఇతనేనయ్యా ఉందంట అని చెప్పింది. చెప్పేటప్పటికి అప్పుడు ఇంకో పెద్ద మనిషి వచ్చి ఇంకో ప్రశ్న. ఊళ్ళో ప్రశ్నలు వేసేవాళ్ళు ఎక్కువ, పెద్ద మనుషులు ఎక్కువ వచ్చి అమ్మ మరి ఈ కుర్రాడికి చూపెట్ట వచ్చింది చెప్పు అని అడుగుతున్నారు. వాళ్ళ అమ్మకే తెలుసు ఆ ఊరిలో కులపిచ్చి ఎక్కువ ఉంది, మతపిచ్చి ఎక్కువ ఉంది ఆ గ్రామంలో. అందుకనే ఆ మాటలు తెలిసి ఇప్పటికి ఆవిడ చూసి అటు చూసి తమాంచుకుని చెప్పలా ఏమన్నాయా అయ్యా నా కొడుకు మీ కొడుకు ఇతనేనా కాదా అని నన్ను అడిగారు. ఇతనే అని నేను చెప్పాను అంతవరకే. అతనికి చూపెట్ట వచ్చిందో ఎవరు చూపు తెప్పించారో నాకు ఏమో తెలీదు. అతను చిన్నోడు కాదు కదా, పెద్దోడు వయసు వచ్చినాడే కదా, అతను అడగండి అతనే చెబుతాడు అని అన్నాడు ఇతను అని తల్లి అన్నమాట అని మెల్లిగా తప్పించిపోయింది. ఎందుకో చూపు అలా అతను తెప్పించాడు బట్టి వచ్చింది అన్నాం అనుకో, వాళ్ళు మతంలోంచి వెళ్ళేస్తారు, కులంలోంచి వెళ్ళేస్తారు. కులపిచ్చోళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ, మత పిచ్చోళ్ళు ఉన్నారు. ఆ పిచ్చోళ్ళ మధ్యలో నుంచి మెల్లిగా ఆవిడ జారుకుందన్నమాట. జారుకుంది, నాకు ఎందుకు వచ్చింది బాధ అని చెప్పేసి జారుకుంది. ఈ గుడ్డోని పట్టుకున్నారు. గుడ్డోడి దగ్గరికి వచ్చి ఎరా నీకు నిజంగా చూపించింది అంటావా, వచ్చిందా అని చూస్తారు. చూస్తుంటే నాకు చూపు వచ్చిందా బాబు, నేను చూస్తున్నాను అని పద్మతగా చూపు వచ్చిందా అంటారేంటి? మీరు కాడ కళ
అట్లా చూపు పొందాలని చూస్తున్నారా? మాకు చూపు ఏం పొందాం, మేము చూస్తున్నాం. నువ్వే గుడ్డోడు, నువ్వే పొందుకోవాలి, మాకెందుకు అంటున్నారు. మళ్ళీ అంటున్నారు. ఆయన చూడనవ్వలా, ఆయన ఎటు వెళ్ళిపోయాడు, ఇక్కడ నిలబెట్టేశారు. నీకు చూపు ఎట్ట వచ్చింది చెప్పు, దేనికి ఎట్ట వచ్చింది, ఎవరు చూపు తెప్పించారు అని అంటారు. ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు ఆయన మట్టికి అతని మట్టికి ఎట్ట చెబుతాడు? చూపు ఇచ్చినాక అతను చూడమంటే వీళ్ళు చూడనవ్వలేదు కదా, వచ్చేసారు కదా, వచ్చేసారు. రాగబందులు వచ్చినట్టు వచ్చేసారు, కమ్మేశారు చుట్టూరు కమ్మేసి, నీ చూపు వచ్చిందా, నీ చూపు ఎట్ట వచ్చిందిరా అంటున్నారు. చూపు వచ్చింది బాబు అంటాడు ఇతను. అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం ఆశీర్వాదం పొందుకునేవారు, వాళ్ళు పొందుకోరు ఆశీర్వాదం, మనల్ని పొందుకునేవారు. ఇప్పుడు మనము యేసయ్య మంచి దేవుడు, ఇంకా మంచి మార్గాన్ని నడిపించే దేవుడని మనం తెలుసుకుని ఆయన అమ్మడించాలని వెళ్తున్నాం అనుకో, మనల్ని వెళ్ళనివ్వరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు, వాళ్ళు వెళ్ళరు. అంటే వాళ్ళు ఇప్పుడు పాపంలో ఉన్నారు. వాళ్ళు పాపంలో నుంచి బయటికి రారు. మనం వద్దామంటే మనల్ని రానివ్వరు. అట్లాంటి వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు. అట్లాంటి వాళ్ళు తయారయ్యి ఆ దేవుణ్ణి నమ్ముకుంటావా, ఏ దేవుణ్ణి నమ్ముకుంటావా అని అంటారు. ఆ దేవుడు ఎవరో? ఆ దేవుడే నిజదేవుడు, నిజరక్షకుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే. మానవుల పాపం పెరిగిపోయిందని తన దేవుడు కనుగొని అప్పుడు ఈ మానవుల పాపం ఎలా పోగొట్టాలని నిర్ణయించుకుని అప్పుడు ఒక ఆయన్ని కుమారుడిగా తండ్రి కుమారుడిగా వచ్చాడనమాట దేవుడు ఈ భూలోకానికి. మనుషులేటి పాపం చేసి కొబ్బరికాయ కొట్టి టెంకాయలు కొట్టి పొలుగు దండాలు పెట్టేసి గుళ్ళు గోపురాలు తిరుగుతూ అన్నదానాలు చేసి నా పాపం తీరిపోయింది అనుకుంటున్నారు. పాపం తీరదాం, ఎన్ని చేసినా పాపం తీరదాం. మనం పాపం చేసి పాపం కొరకే అక్కడ రక్తాన్ని చిందించాలని ఇప్పుడు వేదాల్లో కూడా ఉంది. ఇప్పుడు మన వేదాల్లో కూడా ఉంది, పంతులు కూడా చదువుతారు. జ్యోతిర్మర్గయ్య రక్తపోషణ అని చదువుతారు. అట్లాగే మానవుడు నరుడిగా వచ్చి పరిశుద్ధుడిగా జీవించి మానవ రక్షణ కొరకు అక్కడ చిల్లో బలివ్వాలి, రక్తాన్ని చిందించాలి. ఆ రక్తం ద్వారా మనకి మోక్షం కలిగిద్దన్నమాట. మనం రక్షణ పడతాం. మనం ఇప్పుడు సెక్స్లో ఉన్నమాట. ఆ సెక్స్ విడుదల కావాలంటే యేసయ్య అక్కడ సిలువ రక్తం చిందించాలి. ఆ రక్తం చిందిస్తే మనకు విడుదల. అది తెలుసుకుంటున్నా చాలామంది, తెలుసుకోకుండా మూర్ఖత్వం మనమే తెలివైన వాళ్ళని చెప్పేసి మూర్ఖత్వంగా జీవిస్తారు. ఇప్పుడు దేవుడు యేసు అని ఎవరికి అంత క్రితం ఎవరికి తెలవదు. ఇప్పుడు ఎందుకు తెలిసింది? యేసు అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి తెలిసింది. యేసు దేవుడు నిజదేవుడు అని తెలుసుకున్నారన్నమాట. తెలుసుకుని యేసుని వెంబడిస్తుంటే ఈ పక్కన రోజులకు గొనుగుతారన్నమాట. వాళ్ళేమో మంచి మార్గానికి రారు, మనల్ని మంచి మార్గంలో జీవించలేము. అట్లాంటి వాళ్ళు తయారయ్యారన్నమాట. అట్లాంటి వాళ్ళు మనం వాళ్ళ గురించి కూర్చున్నామనుకో మనం మునిగిపోతాం అన్నమాట. అలాంటి ఇది మనం ఉండకుండా దేవుని సజీవుడైన దేవుడిని తెలుసుకుని ఆయన నెమ్మడించుకుని వెలుగైన దేవుడు, వెలిగిచ్చే దేవుడు మాట, వెలుగులో నడుచుకుందాం. అలాంటి జీవితం దేవుడు మనకి దయచేయాలి కాక, దేవుడు దీనిసు కాక. ఆమేన్. అన్న స్తోత్రం నాయన, శనపార్థన నాని, ఈ శనవాక్యం నాయన వీరిని గణపరిచిన ఆయన మాట్లాడిన మా దేవాన్ని స్తోత్రం నాయన. తండ్రి దేవించి ఆస్వాదించి అనేక మంది బిడ్డలు ఆయన రక్షణ కృప కాపాడి సహాయం చేయమని మీ సిద్ధమైన ఆయన బులేకలు నెరవేర్చి ప్రతి ఒక్క బిడ్డ మీ రక్షణ పొంది మీ రాజ్యాన్ని సిద్ధపడాలని రాజే నేస్తున్నాములో అడుగుతాం. పరమ తండ్రి ఆమెన్. సిద్ధపడుతున్నాం మా దేవుని స్తోత్రం చేయాలి.
పరమ తండ్రి ఆమె తండ్రి అని దేవుడి పేరు మా కుమారుని అని యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మను ఇక్కడ చేరినాకు లోకంలో సకల పరిస్థితులు తోడై నడిపించుగాక. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరూ హల్లెలూయా.